Mandira Premium Silver Jewelry by Manipali. నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. తెలంగాణలో సామాజిక న్యాయం అనే అంశంపై మరోసారి రాజకీయంగా సామాజికంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక న్యాయ సంకల్ప సభ జరుగుతుంది. ఈ సభకి రాష్ట్రం నలుమూల నుంచి మహిళలు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరూ తరలొచ్చారు. మరి వాళ్ళు ఆకాంక్షించేది ఏంటి, వాళ్ళ ఆశలు ఏంటి, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు ఈ సభ ద్వారా? సామాజిక న్యాయం వారి మాటల్లో, అసలు సామాజిక న్యాయం అంటే ఏంటి వారి మాటల్లోనే ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. సామాజిక న్యాయ సంకల్ప సభ ఉందిగా, ఈ సభ నిర్వహించినాక తెలంగాణలో సామాజిక న్యాయం వస్తుందంటారా? తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు తెలంగాణ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను ఈ యొక్క సరూర్ నగర్ ఇండోర్ వేదిక సాక్షిగా జరుపుకోవడం జరుగుతుంది. అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించే దిశగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి భారత రాజ్యాంగం సాక్షిగా ఏదైతే ఉన్నదో ప్రతి వ్యక్తికి ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానికానికి హరిజన, గిరిజన, తాడిత, పీడిత, చాకలి, కమ్మరి, కుమ్మరి అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే ఉందో సమాన హక్కులు, సమాన అవకాశాలు కలగాలని, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక పుష్కర కాలంలో ఏదైతే ఉందో అందరికీ సమాన హక్కులు కానీ సమాన అవకాశాలు రాలేదనేటువంటి బాధతో ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, అదేవిధంగా రైతు సంక్షేమం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయ తెలంగాణ కోసం రక్షణ సేన పాంచజన్యములు ఏదైతుందో 5 సూత్రాలతోటి ప్రతి పల్లెకు గడప గడపకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, వ్యవసాయ సోదరులకు ఏదైతే రైతు సంక్షేమం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, అదేవిధంగా సామాజిక న్యాయం. ఈ యొక్క పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఏకకాలంలో 4 లక్షల ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా కూడా నైపుణ్య శిక్షణలు పెంపొందించడం కూడా పార్టీ ముఖ్యంగా తీసుకొని యువతకు ఒక స్ఫూర్తివంతమైన పార్టీగా ఇలా తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భవించింది. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించడమే ఎజెండాగా ఇలా అక్కగారి యొక్క నేతృత్వంతో ఈ యొక్క సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యువతకి ఉద్యోగాలు ఇవి కాకుండా ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఇంకేమేమి సమస్యలు ఉన్నాయని అంటారు? ఏదైతే ఉందో ఈ రోజు వరకు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75-77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎస్సీ, ఎస్టీ, గిరిజన కావచ్చు, ఆదివాసీ కావచ్చు, అదేవిధంగా దళిత బిడ్డలు కావచ్చు, ఎక్కడైతే అణచివేతకు గురి కాబడుతురో ఆ అణచివేతకు గురి కాబడ్డటువంటి బిడ్డలకు వారి పక్షాన నిరంతరం వారి యొక్క హక్కుల కోసం పోరాటమే ఎజెండాగా ఈరోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆవిర్భవించింది. ఇప్పుడు మీరు ఒక ప్రతినిధిగా ఈ సభ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం ఆదేశిస్తారు? ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మిగతా పార్టీలతోటి పోల్చుకుంటే ఈరోజు సామాజిక న్యాయ తెలంగాణ కానీ ప్రజలకు సామాజిక న్యాయం అందించాలంటే అది కేవలం కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వంలో పురుడు పోసుకున్నటువంటి తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలోనే ఈ యొక్క సామాజిక న్యాయం అనేది అందుతుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఈ సభ ద్వారా వచ్చే ఎలక్షన్స్లో ప్రభావం ఉంటుందని అంటారా? 100కు 100% యొక్క సంకల్ప సభ, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సభ. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతరం, నవతరం, అదేవిధంగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున కూడా ఈరోజు విద్యార్థులు కూడా అనేక మంది తరలి రావడం జరిగింది. సామాజిక న్యాయం ఖచ్చితంగా జరుగుతుందన్నటువంటి ధీమాతోటి ఈరోజు యువతరం అంతా కూడా తెలంగాణ రక్షణ సేన వైపు చూడడం జరుగుతుంది. సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? ముందుగా మానకొండ కాన్సెన్సీ జెండా పండుగ ఇన్ఛార్జిగా మొన్నటిదాకా నియమించిన నేను బుడియ పరశురాములు, నా పేరు, కరీంనగర్ మాది. తెలంగాణ తెచ్చుకున్న సంబరమే తప్ప తెలంగాణలో సామాన్యునికి జరిగిన సామాన్యానికి ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకే ఎన్నో పార్టీలు పుట్టినాయి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు 30 నెలలు కాంగ్రెస్ పాలన చేసింది. ఇందులో
సామాన్యునికి న్యాయం జరగలేదని మా కవితక్క గారు ఆలోచించి తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కవితక్క గారు చేపట్టిన ఈ తెలంగాణ పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు సారు ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణలో అట్టడుగు వర్గాలకు న్యాయం జరగలేదని అక్కగారి బాధపడి ఈరోజు సామాన్యులకు న్యాయం జరిగే విధంగా మరొక ఉద్యమం చేస్తానని కవితక్క గారు చేపట్టారు. ఈరోజు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు కవితమ్మ ఏం చెప్పుద్దో ఇందామని. ఖచ్చితంగా 100కు 200% తెలంగాణలో న్యాయం జరిగేదాకా అక్క మరొక ఉద్యమం చేపడుతుంది, ముందుకు పోతుంది. ఇది సత్యం. జై తెలంగాణ, జై టిఆర్ఎస్. అంటే ఇప్పుడు సభ ద్వారా పక్కా అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని నేను బల్లగుద్దిగా చెప్తున్నాను. ఇంకా ఈ సభ నుంచి ఇంకా ఎట్లాంటి మాటలు చెప్తారంటారు కవితక్క? అక్కగారు మొట్టమొదలు తెలంగాణ ప్రజలకు 5 పాంచసూత్ర సూత్రాలు పెట్టి ఉచిత వైద్యం, ఉచిత చదువు, రైతే రాజు, స్టూడెంటు, రేపు ఎన్నో 5 సమస్యలు ముందు పెట్టి తెలంగాణలో ముందుకు పోతుంది కవితక్క గారు. ఇంకా ఇప్పుడు కవిత చెప్పినట్టు ఇప్పుడు ఈ న్యాయ తెలంగాణ సంకల్ప సభ కోసం ఇంకెంతవరకు పోరాటం చేస్తారు, ఇంకేమేమి డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం సరిగ్గా యువతకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి, కుల వర్గీకరణ ఉంది అని చెప్పేసి అన్నారు కదా, దీని పట్ల ఏమంటారు? మొన్న మీరే చూసిర్రు, కొత్తగూడెంలో బోర్డు పెట్టాలని అక్క పోయి నేను ధర్నా చేసి కూర్చుంటానంటే వెంటనే ప్రభుత్వం స్పందించి దానికి అక్కడ బోర్డు పెట్టడం జరిగింది. ఈరోజు సింగరేణి కవితక్క అంటేనే సింగరేణి, సింగరేణి అంటేనే కవితక్క. దాని ద్వారానే మీకు అర్థం చేసుకోవాలని నేను భావిస్తున్నా.